వైసీపీ నేతల మీదే కాదు, కమలం పార్టీకి చెందిన కీలక నేత పేరును కూడా టీడీపీ యువనేత లోకేష్ తన రెడ్ బుక్లో రాసుకున్నారట. అందుకే గతేడాది కాలంలో ఆ బీజేపీ ఎమ్మెల్యేను వేటాడి ఆయనకు దక్కాల్సిన గోల్డెన్ ఛాన్స్ను చినబాబు సక్సెస్ఫుల్గా అడ్డుకున్నాడనే టాక్. ఏపీ బీజేపీకి చెందిన ఓ కీలక నేతపై లోకేష్ స్కెచ్ను అమలు చేసినట్లుగా తెలుస్తోంది. తన విషయంలో లోకేష్ చేసిన డ్యామేజ్ను తలుచుకుని ఆ బీజేపీ నేత రగిలిపోతున్నారట. ఇంతకీ ఆ బీజేపీ నేత ఎవరు? ఆ కమలం పార్టీ ఎమ్మెల్యేను లోకేష్ అంతగా ఎందుకు టార్గెట్ చేశాడు? లెట్స్ వాచ్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనా ఎమ్మెల్యేగా పోటీ చేయడంపై అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. కూటమి తరఫున ఎమ్మెల్యేగా గెలిస్తే చంద్రబాబు కేబినెట్లో తనకు మంత్రి పదవి గ్యారంటీ అని లెక్కలేసుకునే చివరి క్షణంలో సుజనా విజయవాడ వెస్ట్ నుంచి బరిలోకి దిగారన్న ప్రచారం జరిగింది. ఏపీలో కూటమి ప్రభంజనం వీయడంతో ఆ వేవ్లో సుజనా కూడా గెలిచేశారు. కానీ కేబినెట్లో బెర్త్ కేటాయించాల్సి వచ్చేసరికి చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో సుజనా లెక్క తప్పింది. ఇంతకీ సుజనకు మంత్రి పదవి ఎందుకు రాలేదని ఆయన వర్గం ఆరా తీస్తే టీడీపీ యువనేత నారా లోకేష్ అడ్డుకోవడం వల్లే సుజన పేరు కేబినెట్ లిస్టులో లేదన్న ప్రచారం జరిగింది. ఇంతకీ లోకేష్ ఎందుకు సుజనా చౌదరిని టార్గెట్ చేశారంటే, గతంలో టీడీపీ తరఫున రాజ్యసభ సీటు కేటాయించి కేంద్ర మంత్రిని చేస్తే బీజేపీ చంకలో దూరి సుజనా చంద్రబాబును ఇబ్బంది పెట్టారని, అంతేకాకుండా అవకాశం దొరికితే తాను సీఎం అవ్వాలని సుజనా స్కెచ్ వేశారని లోకేష్ కు తెలిసిందట. దీంతో చంద్రబాబు పట్ల సుజన విశ్వాసంగా లేరన్న అభిప్రాయం లోకేష్ లో బలంగా పాతుకుపోయిందని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. అందుకే టైం చూసి దెబ్బ కొట్టాలని లోకేష్ వెయిట్ చేశారని, కేబినెట్ లో బెర్త్ రాకుండా ఆపడానికి ఇదే అసలు కారణమని చెబుతున్నారు. చంద్రబాబు కేబినెట్ లో ఎలాగో అవకాశం దక్కలేదు కనుక రాష్ట్ర రాజకీయాలకు గుడ్ బై చెప్పి రాజ్యసభకు వెళ్లిపోదామని సుజన మాస్టర్ ప్లాన్ వేశారని కమలం నేతలు చెబుతున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి చేత రాజీనామా చేయించి ఆ సీటు తనకు కేటాయించాలని సుజనా చౌదరి లాబియింగ్ చేశారట. కానీ ఈ విషయంలోనూ లోకేష్ సుజనా ప్లాన్ ను అడ్డుకున్నారని తెలుస్తోంది. సుజనాకు కాకుండా ఆ సీటును వేరెవరికైనా కేటాయించాలని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ద్వారా లోకేష్ లాబియింగ్ చేశారని బీజేపీలో టాక్. దీంతో సుజనాకు కాకుండా విజయసాయి ఎంపీ సీటు వేరొకరికి కేటాయించడంతో డామిట్ కథ అడ్డం తిరిగిందని సుజన తల పట్టేసుకున్నారట. మినిస్ట్రీ ఛాన్స్ మిస్ అయిపోయింది. రాజ్యసభ సీటు కోసం వేసిన స్కెచ్ మిస్ఫైర్ అయింది. కనీసం ఏపీ బీజేపీ చీఫ్ అవుదామని సుజన శతవిధాలుగా ప్రయత్నం చేశారు. ఈ అవకాశం కూడా సుజనకు దక్కకూడదని లోకేష్ డిసైడ్ అవడంతో మళ్లీ సీఎం రమేష్ ను రంగంలోకి దించారట. అమిత్ షాతో తనకున్న సాన్నిహిత్యాన్ని వాడిన సీఎం రమేష్ ఉత్తరాంధ్రకు చెందిన తన వర్గానికి చెందిన మాధవ్ పేరును ఏపీ బీజేపీ అధ్యక్షుడి పదవికి ఖరారు చేయించారని కమలం నేతలు కోడి కూస్తున్నారు. లోకేష్ చెప్పిన ప్రకారం మాధవ్ కోసం లాబింగ్ చేయడానికి అమెరికాలో జరిగే తాన సభలకు హాజరవ్వాల్సిన సీఎం రమేష్ ఆ పర్యటనను కూడా వాయిదా వేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. సుజన చేసే ప్రయత్నాలన్నింటినీ అడ్డుకోవడమే కాదు, వచ్చే ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ సీటును కూడా సుజనకు లేకుండా చేసి మళ్లీ టీడీపీ అభ్యర్థిని అక్కడి నుంచి బరిలోకి దింపాలని లోకేష్ స్కెచ్ వేస్తున్నారట. అందుకే ఇటీవల జరిగిన విజయవాడ టీడీపీ నేతల మీటింగ్లో వెస్ట్ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని లోకేష్ సూచించారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. మొత్తానికి లోకేష్ రెడ్ బుక్ లో నోట్ చేసుకుంటే అది వైసీపీ అయినా మిత్రపక్ష నేతలైనా వారికి చుక్కలు చూపించడం గ్యారంటీ అనడానికి సుజనా చౌదరి ఎపిసోడ్ ను ఉదాహరణగా చెప్పొచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.